ప్రార్థన మా ప్రభువైన యేసు ప్రభువునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి మనం యోహాను సువార్త మరి 3వ వచనం చదువుకుంటే, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదనేను. మరి ఈ యొక్క యోహాను సువార్త మనం చదువుకుంటే, ఈ యొక్క యోహాను సువార్త అంతా సూచక్రియలు అంటే సైన్స్, సూచక్రియలు అని రాయబడింది. ఎక్కడ కానీ అద్భుతాలు అని రాయబడలేదు. అంటే అర్థం ఏంటంటే, ఏదైనా దేవుడు ఏదైనా కార్యం చేశాడంటే ఇక్కడ దాంట్లో ఎంతో ఒక దేవుని మహింకరకై మన అనేకమైన నేర్చుకోవాల్సిన మరి లోతైన విషయాలు తెలుసుకుంటకు దేవుడు మరి వాక్యం రాయబడింది. అందుకే ఇక్కడ యోహాను మరి ప్రవక్త ఏమన్నాడంటే సూచక్రియలు అన్నాడు. అదే అధ్యాయంలో మనం చదువుకుంటే చూడండి, 12వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము ఆ తర్వాత ఆయన తల్లి క్షమించండి 11వ వచనంలో ఏమంటున్నాడు, గలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. ఇట్ ఈస్ అంటే ఇది దేవునికి గ్లోరిఫై టు ద గాడ్. ఏదైనా అంటే ఆ సైన్ అనేది దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంది. కాబట్టే దీన్ని ఏమంటే సూచక్రియలు అని యోహాను సువార్తలో రాయబడింది. అయితే ఇక్కడ యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటంటే, కానాలో వాళ్ళు వివాహానికి పిలువబడినప్పుడు వాళ్ళు అక్కడ ఏమైపోయిందంటే ద్రాక్షారసం అనేది రన్నింగ్ అవుట్, అంటే అయిపోయింది, ఏమి లేదు. అయిపోయినప్పుడు ఆమె ఆ యొక్క మరియాను, ఆ యొక్క తల్లి అయిన మరియా, యేసు ప్రభు ఆయనతో పాటు శిష్యుల్ని మరి యొక్క ఖానా అనే ఆ యొక్క వివాహానికి పిలువబడ్డారు. అయితే అక్కడ మరీ ఏముంటుందంటే ఏదో ఒకటి చేయంటుంది. ఆ ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చేయన్నప్పుడు నాతో ఏం పని, నాకు ఇంకా నా టైం ఇంకా రాలేదు, మై హవర్ ఇస్ నాట్ కమ్ కదా, నా సమయం ఇంకా నాకు ఆ సమయం ఇంకా రాలేదు అంటుంది. అంటే ఇక్కడ ప్రభు ఏది ఆయన ఓన్ డిసిషన్ అనేది ఇక్కడ లేదు. యేసు ప్రభు దేవుని కుమారుడు లోకానికి వచ్చిన తర్వాత ఆయన యొక్క సొంత పవర్స్ ఎక్కడ వాడలేదండి. ప్రతిదీ తండ్రి మీద ఆధారపడుతూ, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మగా ఉన్న యొక్క దేవుడు కుమారుడుగా లోకానికి వచ్చాడు. అయితే ఆయన యొక్క శక్తితో, ఆయన బలంతో ఎక్కడ కానీ కార్యాలు చేయలేదు. అందుకే ఇక్కడ మరి యోహాను సువార్త అదే 8వ అధ్యాయంలో కూడా ఆ యొక్క వ్యభిచార స్త్రీని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చినప్పుడు అకార్డింగ్ టు అంటే పాత నిబంధన ప్రకారం వ్యభిచార స్త్రీని రాళ్ళతో కొట్టాలన్నప్పుడు మరి నువ్వేమి న్యాయం చేస్తావు, ఇప్పుడు సంపాలా కదా, దేవుడు గొప్పగల దేవుడు కదా యేసు ప్రభు. కాబట్టి ఈ యొక్క అక్కడ ఉన్న పరిశీలన సర్దికులు అందరూ ఎవరు అంటే, ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది, ఇప్పుడైతే దొరుకుతాడు కదా, శిక్షించమంటే శిక్షించకూడదంటే నువ్వు దేవుని యొక్క కదా ఆ యొక్క 10 ఆజ్ఞలు కూడా మందసాన్ని మోషే ఇచ్చిన ఆజ్ఞలని నువ్వు మీరుతున్నావు కదా. మరి అలా ఉన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నేల మీద రాస్తా ఉన్నాడు, ఏం సమాధానం ఇవ్వట్లేదు వెంటనే. ఎందుకంటే ఈజ్ వెయిటింగ్ ఫర్ తండ్రి యొక్క జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరి ఎవరైతే దేవుడైతే ఇచ్చిన ఆన్సర్ అయింది, ఎవరైతే ఈ యొక్క ఇంతవరకు ఏ పాపం చేయలేదో వాళ్ళు మొదటి రాయి మీద ఏమని రాళ్ళతో కూడా చంపివేయాలా. అయితే ఆ రూల్లో ఎవరైతే పాపం చేయకుండా శుద్ధంగా ఏ పాపం పుట్టినప్పటి నుంచి ఏ పాపం లేకుండా ఉన్నారో వాళ్ళు రాయి అన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు, ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. అంటే దేవుడు మనకి ఆ కష్టకాలంలో దేవుడు మనకి జ్ఞానం ఇచ్చే దేవుడు. సొంత డెసిషన్ తీసుకుంటే ఫెయిల్ అయిపోతా ఉంటాం కదా. సొంత డెసిషన్ అనేవి చాలా భయంకరమైనవి. అందుకే ఈ యొక్క సామెతలు ఇక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో మాట్లాడతారు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు ఒప్పజెప్పము, అప్పుడు ఆయన నీ త్రోవలో సరళం చేయను. మనది ఎలా ఉంటుందంటే ప్రభుని అడుగుతాము కదా,
ప్రార్థన చేస్తాము, సమస్య వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాము, దానికి ఆ యొక్క ఆన్సర్ రానప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మన యొక్క అడ్డదారిలోనూ ఏదో విధంగా మనకు కావాల్సిన పొందుకుంటా ఉంటాం. అయితే ప్రభు ఏమంటాడంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఒప్పజెప్పము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఎప్పుడు మంచి దేవుడు. మనం షుడ్ వెయిట్. మనకు దేవుని కోసం వెయిట్ చేసినప్పుడు దేవుడు మనకు ఆ యొక్క జవాబు అనేది ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి ప్రభు కూడా ప్రభు కూడా శోధనలు ఎలా వచ్చినాయి? ఫస్ట్ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ కూడా సాతాను 40 రోజులు ఆయన బాప్తిసం పొంది 40 రోజులు ఆ యొక్క ఉపవాసంలో ఉండి ఆ తర్వాత ఆయన్ని ఒక శోధకుడు సాతాను చుట్టుముట్టింది. ఆ యొక్క మంచి ఆకలితో ఉన్నాడు. 40 రోజులు అయిపోయింది, మంచి ఆకలితో ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఈయనకి ఇప్పుడు మంచి ఆకలితో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? సాతాను వచ్చింది, ఈ యొక్క రాళ్ళని కదా 3వ అధ్యాయం ఈ యొక్క 4వ వచనంలో ఉంటున్నాడు. 3వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అని ఆజ్ఞాపించమని అంటున్నాడు కదా. మనకు దేవుడు మంచి టాలెంట్స్ ఇస్తాడు, మంచి మంచి తెలుసు మనకి కదా. కొంతమంది వాక్చాతుర్యం ఇస్తాడు, మంచి సింగింగ్ ఇస్తాడు, కొన్ని చేయగలం, కొన్ని డెసిషన్స్ మనం తీసుకోగలం. అయితే యేసుప్రభు కూడా డెసిషన్ మేకర్. ఆయన దేవుని కుమారుడు. ఆయన రాళ్ళు అవ్వమంటే ఎంతసేపు అయితే దానికి ఏమంటాడు? మనుషులు రొట్టె మాత్రం వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన వారి రాయబడి ఉన్నది. కాబట్టి మనిషికి ఆ యొక్క రొట్టె వల్ల కాదు కానీ దేవుడిచ్చి ప్రతి ఒక్క మాట, మన యొక్క ప్రతి ఒక్క అవసరత, ప్రతిదీ దేవుడు ఆయన మీద ఆధారపడితే ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలా సమృద్ధిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మన డెసిషన్స్ రాంగ్ గా ఉన్నప్పుడు మనం కొన్ని మన కళ్ళకు చూపించేవి చాలా అందంగా ఉంటాయి కదా. మొట్టమొదట సాతాను ఎలా పడేసిందంటే ఆ యొక్క నేత్రాశను బట్టి కదా, నేత్రాశను బట్టి పడేసింది. అవ్వ ఆ యొక్క పండును చూసినప్పుడు అన్ని పండ్ల కంటే చాలా చాలా కంటికి చాలా ఇంపుగా ఉందంట. తర్వాత ఇది తింటే నాకు ఇస్ ఎ గ్రేట్ పీపుల్, అంటే నేను దేవునికి సమానం అయిపోతాను అనుకుంది. ఎందుకు సాతాను ఎప్పుడు పడేస్తా ఉంటదంటే మన కళ్ళ ద్వారా, మన ఆలోచన ద్వారా. మొట్టమొదటి చేసిన పాపం సాతాను ఆ యొక్క ప్రైడ్ వల్లే. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుని మీద ఆధారపడకుండా రకరకాలమైన ఆలోచనలు, కంటికి చాలా అందంగా ఈ పని చేస్తే నేను మంచి బ్లెస్ అవుతాను, మంచిగా ఆధిక్యం కలిగి ఉంటాను అనే విధంగా సాతాను చూపిస్తూ ఉంటుందండి. సొదొమ గొమొర్రాలో మరి అది ఎలా కనిపించింది? ఏదైనాలాగా కనిపించిందంట. ఐగుప్తులో 6 నదుల్లాగా కనిపించిందంట, పచ్చటి మంచి. అయితే తర్వాత ఏమైంది? వాళ్ళు శపించబడ్డారు, అన్నీ పోగొట్టుకున్నారు కదా. ఆ యొక్క పిల్లలు ఆ యొక్క సంపాదన అంతా వదిలేసి సొదొమ గొమొర్రా నుంచి వదిలేసి వచ్చారు. అంతా తాగకుండా ఏమైన తర్వాత ఆ ఆస్తిపాస్తులే కాదు, కుమార్తెలు కూడా పాపంలో పడిపోయారు. లోకానికి వ్యతిరేకంగా పాపం చేసి వాళ్ళు భ్రష్టులు అయిపోయారు సొదొమ గొమొర్రా. కాబట్టి దేవుడు మనకి అందుకే మొట్టమొదటి దేవుడు కూడా హి టీచ్ us హౌ టు మనము మన లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలనేది ప్రభు కూడా సాతాను వచ్చి చెప్పింది. ఆ తర్వాత 2వ అధ్యాయంలో తండ్రి సొంత తల్లే వచ్చి చెప్పింది ఏదో ఒకటి చేయి అన్నప్పుడు, నాతో ఏం పని, నా టైం ఇంకా రాలేదు ఇస్తున్నాడు కదా. ఒక్కసారి మన సొంత వాళ్ళు, దగ్గర వాళ్ళు అందరు చెప్పినా సరే దేవునికి వ్యతిరేకమైన వాటికి మనము లోబడకూడదు. లోబడ్డామంటే అది నష్టపోతా ఉంటాం. వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో కదా, వాళ్ళందరూ ఏమైనా అనుకుంటారులే, మనం ఎందుకులే వాళ్ళు బాధ పెట్టకూడదు. మనం బాధ పెట్టకూడదు, అన్నింటిలో వాళ్ళని సంతోష పెట్టే విధంగా ఉండాలి. కానీ ఒక దేవుని విషయంలో మనము, అందుకే కదా నువ్వు దేవుని యొక్క సిలువ మోయాలంటే నీ తల్లిదండ్రులను కదా, నీ సహోదరులందరినీ వదిలేసి రమ్మడం అంటే వాళ్ళు వదిలి రమ్మడం కాదు. దేవుని విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు ఉన్న పాట ఆయన అన్ని వదిలేసి వచ్చేసాడు.
ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చెప్పలేదు దేవుడు. కాబట్టి వాళ్ళని ఆకాశ నక్షత్రాలుగా కదా, ఇసుక రేణులాగా నేను ఆశీర్దిస్తాను. 2 రకాలుగా 2 ఆశీర్వాదాలు. ఒకటి వచ్చి ఆకాశ నక్షత్రాలు ఎవరైతే దేవునికి స్టాండ్ అవుతారో వాళ్ళందరూ ఒక్కొక్క నక్షత్రానికి ఒక వెలుగు ఉందంట, ఆ విధంగా ఆశీర్దిస్తా అన్నాడు. అలాగే ఇసుక రేణులో కదా ప్రపంచం అంతా కదా అత్యధికమైన ఎక్కువ శాతం ఉండేది క్రైస్తవులుగా, అబ్రాహ్మ సంతానంగా చేశాడు మన అందరినీ. కాబట్టి దేవుడు మాట ఇచ్చినప్పుడు నెరవేర్చే దేవుడు. దేవుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నెరవేర్చే దేవుడు. కాబట్టి అలాగే రెండవదిగా ఎలా చేస్తాడంటే దేవుడు మరి తండ్రి మీద ఆధారపడ్డాడు. ఆ తర్వాత ఏమైంది, మరియా ఆ యొక్క యేసు ఆయన ఏం చెప్తాడు 3వ వచనం చూస్తే, ఆ తల్లి పరిచారకం చూసి ఆయనతో మీతో చెప్పేది చేయడు నేను. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆయన చెప్పింది చేయను అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక బాణాలు, పెద్ద పెద్ద బాణాలు, వాటిని ఏం చేస్తారు, 6 రాతి బాణాలు ఉన్నాయంట, పెద్ద పెద్ద బాణాలు. వాటిల్లో గ్యాలన్స్ ఆఫ్ వాటర్, చాలా హ్యూజ్, చాలా ఎక్కువ వాటర్, అంటే విస్తారమైన వాటర్ కదా. అది వాళ్ళ ఆచారం ఏంటంటే ఆ కాళ్ళు కడుక్కునే, ఆ యొక్క లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కునే ఆచారం ఉంటుంది అక్కడ. మనకు కూడా మన భారతదేశంలో కూడా అలాగే పల్లెలకు వెళ్ళినప్పుడు నీళ్ళు ఇస్తారు, ఆ నీళ్ళతో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అలాగే వీళ్ళకి కూడా ఆచారం ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారు, నీటిని పైదాకా నింపారంట, పైదాకా నిండుగా నింపారు నీళ్లతో. నింపినప్పుడు దేవుడు ఏం చేశాడు, దాన్ని ముంచి తీసుకెళ్లి వాళ్ళకి ఏమన్నాడు, అక్కడ ఆ ద్రాక్షారసం అయిపోయింది, ఆ విందులో వాళ్ళకైనా విందులో ముంచి తీసుకెళ్లి వెళ్ళినప్పుడు అదేమైంది, ద్రాక్షారసం అయిందంట. ఒకప్పుడు ఆ బాణలు ఎలా ఉన్నాయి, కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగపడతా ఉన్నాయి. మనం కూడా దేవుడికి అప్పచెప్పుకుంటే, మనం దేవుని ఆత్మతో మనం నింపబడితే రుచికరమైన ద్రాక్షారసంగా అవుతాం. అది ఎలా ఉందంటే ద్రాక్షారసము చాలా రుచిగా ఉందంట. అరే ముందు మంచి మంచి ద్రాక్షారసం పోస్తారు కదా, అక్కడ ఏంటంటే ఆచారం, అక్కడ ద్రాక్షారసం ఇందులో ఇస్తారు. అదే ముందేమో మంచి ద్రాక్షారసం ఇచ్చి ఆ తర్వాత చివరిలో చెడ్డ ద్రాక్షారసం ఇస్తారు కదా. అంతే కదా, మనం కూడా పెళ్లిళ్ళలో ఏదైనా ప్రారంభంలో మంచి మంచి కర్రీస్ మంచి మంచిగా ఉంటాయి, చివరిలో వస్తే ఏముండవు కదా, అవి పలచగా ఉంటది. సాంబార్లుగా రసాల్లో నీళ్లు వేడి నీళ్ళు పోసి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క జనాలు ఎక్కువైనప్పుడు అలాగే చేస్తారు, క్వాలిటీ ఉండదు, ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. అందుకే సామెత కూడా ఉంటుంది, బంతికి ముందు గొడవకి వెనక అంటారు. కాబట్టి కాబట్టి అయితే ఇక్కడేం జరిగింది, ఆపోజిట్ జరిగింది. ద్రాక్షారసం ఏమో ముందేమో మామూలు ద్రాక్షారసం ఇచ్చారు, ఆ తర్వాత అది చాలా రుచిగా ఉందంట అసలు. తర్వాత ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బాణంలోంచి వచ్చిందండి. ఈ బాణంలో అంటే ఆ యొక్క బాణం అనేది మన యొక్క లైఫ్ని చూపిస్తా ఉంది. మనం మన నిర్ణయాలు, మనలో ఉన్న నీరు ఏం చేస్తుంది, మనలో ఉన్న జీవం మనం ఏం చేస్తుందంటే, మనలో ఉన్న టాలెంట్స్ ఏం చేస్తాయంటే కాళ్ళు కడుక్కోవడం ఉపయోగపడతాయి. అయితే దేవుడికి అప్పచెప్తే అదే బాణాలే వాటి మనం నీరు అనేది పరిశుద్ధాత్మ గురించి చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క ప్రార్థనతో, పరిశుద్ధతో మనం నింపబడితే మనం ఎలా ఉన్నామంటే ఇట్ యూజ్ఫుల్ టు ద పీపుల్ దట్ నెవర్ ఎండ్. ఆ యొక్క ద్రాక్షారసం అయిపోలేదండి, ఎప్పుడు మనలో ఆ యొక్క నిండైన ద్రాక్షారసం కదా, ఆ యొక్క బ్లెస్సింగ్ అనేది, ద్రాక్షారసం అనేది న్యూ వైన్, స్పీక్ అబౌట్ జీసస్, కొత్త ద్రాక్షారసం, న్యూ వైన్ అనేది యేసు ప్రభు గురించి చెప్తా ఉంది. ప్రభువును మనం నింపుకొని ఉంటే, ప్రభుతో మనం ఉంటే అది ఎలా ఉంటుందంటే ఇట్స్ ఆల్వేస్ బ్లెస్సింగ్ అనమాట. మనం ఎక్కడన్నా మనం ఆశ్రితకరంగా ఉంటాము, మనది దేవుడు పెట్టే చేయగా వస్తాడు. ఒకప్పుడు ఎలా ఉండే బాణలు అవి ఆ యొక్క కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగపడే బాణలుగా ఉన్నాయి. ప్రభు వాటిని ఆస్వాదించినప్పుడు ఏమైనాయి, ఆ యొక్క బయట ఉన్న బాణలో ఉన్న ద్రాక్షారసము ఆ యొక్క అందరి సంతృప్తి పరిచింది. అదేవిధంగా ద్రాక్షారసం అయిపోలేదండి, అది వస్తానే ఉంది. మనతో మన యొక్క సొంత నిర్ణయాలతో సహా దేవుడి మీద ఆధారపడకుండా సొంతగా మనము ప్లాన్లు చేసుకుంటా ఉంటే కంటికి చాలా ఇంపుగా ఉంటాయి. ఆదాము అవ్వ ఆ పండు తిన్నట్టే, ఆ పండులాగా ఎంత ఉంటుంది, సొదొమ గొమొర్రా లాగా ఎంత పచ్చడి పొలాలు, పచ్చడి చుట్టూ వాటర్, అబ్బా ఇది కొంటే నా లైఫ్ బాగుంటుంది, ఈ పని చేస్తే నా లైఫ్ బాగుంటుంది కదా, వీళ్ళకి నా కుమార్తెని ఇస్తే, వివాహం చేస్తే సంతోషం, బాగా మంచిగా బాగా లైఫ్ వీళ్ళు బాగుంటుంది అనుకోవచ్చు కదా.
వివాహ విషయంలో, బిజినెస్ విషయంలో మన యొక్క డెసిషన్స్, మన యొక్క నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయంటే కంటికి చాలా బాగా ఉంటాయి. కాకపోతే అయితే ఫెయిల్ అయిపోయారు, పాపలు పడిపోయేది యొక్క ఏదో నుంచి తోసివేయబడ్డారు. అయితే ప్రభు మీద ఆధారపడినప్పుడు అది ఎలా ఉంటుందంటే నిండైన ద్రాక్షారసం కలిగిన లైఫ్ ఉంటుంది. అయితే దేవుడు ఆ విధంగా దేవుడు మళ్ళీ యొక్క ఆ యొక్క 3వ అధ్యాయము సామెతలు చూసినప్పుడు మరి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. వాళ్ళు ఎలా ఉంటారంటే 24వ వచనంలో వాడు పండుకున్నప్పుడు నీకు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించదవు. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులు చుట్టూ నాశనం అవుతున్నప్పుడు నీవు భయపడదు, భయం ఉండదు. రెండోది, మనం పండుకున్నప్పుడు సమాధానంగా ఉంటది కదా. ఎంతమంది సమాధానంగా పడుకుంటున్నారు? ఎన్ని కుటుంబాలు లోకంలో ప్రభుని ఎరగని వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు. అందుకే చూడండి, ఇదొక అదే కీర్తనలోకి వస్తే మనం మరి ఇక్కడ ఏమంటున్నాడు, కీర్తనలో 126 అధ్యాయంలో, కీర్తనలు 126 అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. క్షమించండి, 127 అధ్యాయంలో ఏమంటున్నాడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితం ఆహారం తినుట వ్యర్థమే, తన ప్రియుడు నిధించుండగా ఆయనకి వారికి ఇచ్చున్నాడు. మనము అంత కష్టపడి రాత్రి అంతా పగలు కష్టపడినా సరే ఆ కష్టార్జితము తినుచుంటే వ్యర్థం. ఎందుకంటే అంత కష్టపడ్డాడు కదా. ద్రాక్షారసాన్ని ఎలా చేశారండి? మొట్టమొదటి ద్రాక్షారసాన్ని ఆ గానుగులు వేసి ఎన్నో నెలలు తొక్కి వాటిని ఆ రసాన్ని నుంచి రెడీ చేసి దాంట్లో తుక్కు చేసి ఎంతో వందల మంది కష్టం ఉంటది దాంట్లో. అయితే ఆ ద్రాక్షారసం ఏమైపోయింది? అయిపోయింది. అంటే మనం ఎంత కష్టపడ్డా, మనం ఎన్ని చేసినా ఇట్స్ రన్నింగ్ అవుట్, అయిపోతా ఉంటది కదా. మనం ఏదో దాపెట్టాలా, ఏదో చేయాలనుకుంటా ఉంటాం. అయితే ఏది నిలబడదు, ఇట్స్ వాష్డ్ అవే. ఎందుకంటే దేవుడు ఆస్వాదించాలి. దేవుడు దాన్ని ఆస్వాదించినప్పుడు హ్యాపీ లైఫ్, అది హ్యాపీ లైఫ్ అనమాట. అందుకే ఏమంటున్నాడు, నీవు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టాజీతమైన ఆహారం తింటుంటా వ్యర్థమే. ఏముండదు, ఎంత సంపాదించినా మనం ఏదో ప్లాన్ చేసుకుంటా ఉంటాం, మన లైఫ్ ఎలా ఉండాలా, అలా ఉండాలని. అందుకే మత్తయి సువార్తలో క్షమించండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక అతను ఏమనుకుంటున్నాడంటే, అబ్బా నా కాడ చాలా ఆస్తి పాస్తులు ఉన్నాయి అంటే, నా 12వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు, 16 నుంచి చదువుకున్నాం. ఆయన వాటితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా ఉండాను, నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలం చాలదు గనుక నేనేం చేతునని తనలో తను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరాలు విస్తారంగా ఆయన ఆస్తిని సమకూర్చుబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము, చెప్పుకొంచు ఉంటాను అనుకుంటున్నాడు ఒక అతను. ఏమనుకుంటున్నాడు, నా దగ్గర చాలా ఆస్తి ఉంది, మంచి పంటలు బాగా పడినాయి, మంచిగా ఉంది, బాగా పండించేసి వీటిని పెద్ద పెద్ద కోట్లు కట్టించి దాంట్లో పెట్టేసి ఇంకేం చేద్దాం, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము కదా. ఈ మాట ఎక్కువ మరి మాట్లాడుతుంటాం క్రైస్తవులుగా, నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించుము కదా అని అనుకుంటున్నాడంట బ్రదరు. అయితే దేవుడు ఏమంటాడు, ఎవరి పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీ ఆస్తి ఏమైపోతుంది, నీ సుఖం ఏమైపోయింది, నువ్వు తాగుతావా, తిరుగుతావా? మరి చూడండి, అయితే 20 వచనం చూడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సిద్ధపరిచేవన్నీ ఏమవుతున్నాయి అంతా చెప్పాను. ఏమైపోతాయండి? రాత్రి అంతా మరి అంత కష్టపడి అన్ని రెడీ చేసుకున్నాడు. మనం కూడా అలాగే కదా, ప్రభువుని ఎరిగిన వాళ్ళు కాదు కానీ ఎరిగిన కూడా అలా వేస్తారు. మంచిగా జాగ్రత్త చేసుకొని ఒక 5 సంవత్సరాలు బాగా కష్టపడి సంపాదించేది, మంచి ఆపర్చునిటీ వస్తే బాగా జాగ్రత్త చేసుకొని ఇంకా సొంత ఊర్లో హ్యాపీగా సంతోషంగా బతికేద్దాము, సుఖంగా భార్య పిల్లలతో కుటుంబంతో, తప్పులేదు. అయితే దానికంటే ముఖ్యమైనది మన లైఫ్ యూజ్ఫుల్ టు ద గాడ్, మన ప్రవర్తన అన్నింటిలో దేవునికి ఇవ్వాలి. అది దేవుడు అడుగుతున్నాడు.
ప్రతి ఒక్కరు ప్లాన్లు ఉంటాయి. ఆ ప్లాన్ దేవుడు ఎగ్జిక్యూట్ చేయాలి, మనం ఎగ్జిక్యూట్ చేయకూడదు. కాబట్టి మనం ఎంతెంతో ఆస్తులు దాపెట్టుకున్నా, ఎంత జాగ్రత్త చేసుకున్నా, మనం బంగారాలు కొనుక్కున్నా సరే, దేవుడు ఇలా పిలిచాడు అనుకో, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. అన్నీ మనం లేకపోతే ఉపయోగం ఏముందంటే. కాబట్టి దేవుడికి మనము లెక్క చెప్పాలి ప్రతిదీ. దేవుడికి మనము లెక్క చెప్పాలి. 29వ వచనంలో కూడా అదే 12వ అధ్యాయం 29వ వచనం ఇంకో మాట ఉంది. ఏమి తిందాము ఏమి తాగుదాము అని విచారించుకుడి, అనుమానం కలిగి ఉండటి. లోకపు జనులు వీటన్నిటి విషయంలో వెతుకుదురు, ఇవి కావాల్సి ఉన్నదని మీ తండ్రికి తెలియదు. ఏమన్నాడు? ఏం తినాలా, ఏం తాగాలా అని వీటి గురించి డోంట్ ప్యానిక్, దాని గురించి విచారించొద్దు. ఎందుకంటే దేవుడు ఆకాశ పక్షులకి, భూజంతువులు అన్నిటికీ దేవుడు సమకూరుస్తా ఉన్నాడు. కాబట్టి వాటి గురించి విచారించొద్దు, పైన మనం వెతకాల. పైన దేవుని యొక్క రాజ్యం మనం వెతుకుతున్నప్పుడు, మన దేవుడు మన యొక్క లోకంలో మనం పంపించింది విల్ ఫుల్ఫిల్ అవర్ పర్పస్. దేవుడి యొక్క పర్పస్ ఫుల్ఫిల్ చేయాలి. మనం ఎక్కడున్నా ఎలా ఉండాలి? వి షుడ్ బి లైట్ లాగా ఉండాలి కదా. లోకం అంతా చీకటే, ఎక్కడ పోయినా వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఆఫీసులకు వెళ్ళబోండి, ఎక్కడ వెళ్ళాలండి, ఎవరో గురించి మాట్లాడడము, ఒకరి గురించి చెప్పుకొని సంతోషపడే జీవితే. లోకం అంతా చీకటే ఉంది. అయితే మనం కూడా దాంట్లో కలిసిపోతున్నామా, లేకపోతే ఎంకరేజ్ మనం లైట్ గా ఉన్నామా? లైట్ గా అంటే ఆల్వేస్ పాజిటివ్, మంచిగా పాజిటివ్ గానే మాట్లాడాలి, ఎక్కడ నెగిటివ్ మాట్లాడాలి. మన మాటలు మనం చేసేది ఆశీర్వదకరంగా ఉండాలి. మనం ఎక్కడన్నా ఆడ వెలుగుగా ఉండాలి. దే షుడ్ హ్యాపీ. మన లైఫ్ అలా ఉందా? లేకపోతే ఈ చీకటి లైఫ్, చీకటి జీవితం ఉందా కదా. లోకం అంతా అలాగే ఉంది. అన్యాయంగాను అక్రమంగాను లాక్కోవడం, లేకపోతే కదా వాళ్ళకి ఒకరు రావాల్సిన ఉద్యోగాలు ఒకరు లాక్కోవడం, లంచాలు ఇవ్వడం ద్వారాను, లేకపోతే ఏదో విధంగా దే ఆర్ హ్యాపీ, అంతే, హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు. అయితే అకస్మాత్తుగా దేవుడు పిలుస్తాడంట. ఎన్ని ఉన్నా సరే ఒకరోజు అకస్మాత్తుగా పిలిస్తే అన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాలా. కాబట్టి ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మన లైఫ్ మనం దేవుడికి ఇష్టంగా ఉందా? అయితే దేవుడు ఆశించిన కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఇదే కీర్తనలో 128వ అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. ఎవరాళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు అందరూ. ఎవరాళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచేవాళ్ళు ఎలా ఉంటారంటే, కష్టార్జితం అనుభవిస్తారు. ఇంకా ఏమంటున్నాడు దేవుడు? లోగట నీ భార్య ఫలించదు ద్రాక్ష వలె ఉండను, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కలు లాగా ఉన్నారంట. వెరీ బ్లెస్డ్. ఎంత ఆశీర్వదకరమైన కుటుంబంగా, చుట్టూ పిల్లలు, సంతోషం. ఈ లైఫ్ ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. ఎవరికి? ఆయన యందు భయభక్తి కలిగిన వాళ్ళకి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన లైఫ్ ఇస్ పర్పస్ టు ద పీపుల్ ఆర్ పర్పస్ టు ద సాతాన్, పర్పస్ టు ద గాడ్. దేవుడికి మనం భయంకరంగా ఉంటే మనని యూస్ఫుల్ గా, ఒక మంచి వెజల్ గా దేవుడు ఉపయోగించుకుంటా ఉంటాడు. కాబట్టి యోహాను సువార్తలో మనము చదువుకున్న ప్రకారము ఒక బాణ అనేది కాళ్ళు కడుక్కునే విధంగా ఉంది. అయితే ఎప్పుడైతే ప్రభువు వాటిని ఆశీర్వదించాడో, దేవుడు మన ఆశీర్వదించినప్పుడు మన ఆ యొక్క బాణలు ఏమైనాయండి? అనేక మందికి కదా రుచికరమైన ద్రాక్షారసం ఇచ్చే విధంగానే బ్లెస్సింగ్ అన్నమాట. అంటే మనం ఎలా ఉన్నాము? దేవుడికి బ్లెస్సింగ్ గా ఉన్నామా, లేకపోతే ఆ యొక్క చీకటి కలిగిన జీవితం కలిగి ఉన్నామా? కాబట్టి సాతాను కూడా దేవుడిని శోధించింది కదా. సాతాను, ఈ రాళ్ళను చేసుకోవయ్యా నువ్వు అంటే, దేవుడు అక్కడ అంటే మన టాలెంట్, మన శక్తితో మనం లైఫ్ ముందు కొనసాగిస్తే, దేవుడికి అవకాశం ఇవ్వకుండా, దేవుడి మీద ఆధారపడకుండా ఉంటే లైఫ్ లో అది ఇంత నష్టం తెచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి అది ప్రభుని కూడా అది శోధించింది. మొదటిసారి అక్కడ, రెండోసారి తల్లి ద్వారా కూడా మళ్ళీ ఇచ్చి ఇవన్నీ కార్యం చేయి, నీకు టాలెంట్ ఉంది కదా, నీకు ఉంది కదా, నువ్వు చేయగలవు కదా అన్నప్పుడు వేయటమా, నా సమయం ఇంకా రాలేదు. రెండోది ప్రభు ఎక్కడ చేశాడు మళ్ళీ అద్భుతమైన కార్యాలు? మళ్ళీ ఇంకోసారి ఆ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరి అక్కడ అనేక మంది, వేల మంది దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఏం జరిగిందంటే,
ఆ యొక్క వాక్యం వింటున్నప్పుడు అక్కడ ఎంతో రాత్రి అయిపోయింది, వాళ్ళకి ఆహారం లేనప్పుడు అక్కడ కేవలం 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి 12వ అధ్యాయంలో. ఆ యొక్క వాటితో 5,000 మందికి ఓన్లీ పురుషులే తిన్నారంట. ఆ తర్వాత అంటే ఎంతమంది ఉన్నారు పిల్లలు. మనకు అనుకున్నప్పుడు, నీకు అనుకున్నప్పుడు మనం మహింపరచుకోకూడదు. కాబట్టి మనం చెప్పే సాక్ష్యం కూడా మన చర్చిల్లో కానీ మనం ఆల్వేస్ విల్ చెక్, మనం చెక్ చేసుకుంటా ఉండాలి. మన మాట దేవుని భయంకరంగా ఉందా, లేకపోతే మన ఘనత తెచ్చే విధంగా ఉందా కదా. ఇప్పుడు అనేక మన స్టేజీల మీద మన స్వార్థలు ఈ సాక్ష్యాలు చెప్తా ఉంటారు. చర్చిల్లో సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అది ఎలా ఉంది, అది దేవుడికి భయంకరంగా ఉందా, దేవుడు చేసిన కారు, లేకపోతే అది తెలియకుండానే అది మనకు ఘనత వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆ రొట్టెని కానీ ఆ రాళ్ళని రొట్టెగా చేసుకొని ఉంటే అక్కడ యేసు ప్రభుకి ఘనత వచ్చేది. కానీ అది దేవుని కుమారుడికి లోకానికి వచ్చినప్పుడు దేవుడు చూపించాడు, యేసు ప్రభు దేవుడైనప్పటికీ చూపించాడు ఎలా తండ్రి మీద ఆధారపడాలా. వి షుడ్ ఓబే, వి షుడ్ ఫాలో ద జీసస్. కాబట్టి ఆయన కార్యాలు చేయాలి. రెండోది, దే నీడ్ పీపుల్. ఆ యొక్క రాత్రి సమయంలో ఆహారం లేని కారణాన్ని బట్టి అక్కడ దేవుడు రొట్టెల్ని విరిచి అనేక మందికి ఇచ్చినప్పుడు ఇటు బ్రోక్ అంటే వాటిని రొట్టెని చేపలు ఇరిచి ప్రార్థన చేసి అది ఇచ్చినప్పుడు అది ఏమైంది, 5,000 మంది పురుషులకే 5,000 మందికి తిన్నారు. అంటే ఆ పిల్లల కుటుంబాలు ఎంతమంది తిన్నారు. ఆ తర్వాత మళ్ళీ 12 గంపలు మరి శిష్యులు మళ్ళీ వాటిని పోగు చేశారంట. కాబట్టి పిల్లరా, మరి దేవుడు మనకి లోకంలో దేవుడు మనకి జ్ఞాపకం చేసుకున్నాడు, మన యొక్క రక్షించుకున్నాడు అంటే అర్థం ఏంటంటే మనం ఫుల్ఫిల్ హిస్ పర్పస్. కాబట్టి ఆయన మీద ఆధారపడాలా. ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో వెలుగు నింపే దేవుడుగా ఉన్నాడు. అందుకే బైబిల్లో ఆ యొక్క మత్తయి సువార్తలు మనం కూడా చదువుకున్నప్పుడు క్షమించండి, ఈ లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా ఎందుకు రాయబడింది అంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటే లోకంలో అంతా అలాగే ఉంటుంది. ఆల్వేస్ థింక్ ఓన్లీ మనీ ఉంటే వెరీ హ్యాపీ, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనీ సంపాదించేస్తే లైఫ్లో చేంజ్ వచ్చేస్తాయి. కానీ మనీ అనేది మన కంట్రోల్లో ఉండాలి, కానీ మనం దాని కంట్రోల్లో ఉండకూడదు. మనీ వీ షుడ్ యూజ్, మనం దాన్ని ఉపయోగించుకోవాలి దేవుడు ఇచ్చిన దాన్ని. అయితే అతనే అనుకుంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, నాకు డబ్బు ఉంది, ఇంక ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఇమీడియట్ గా దేవుడు ఈ రాత్రి నేను పిలుస్తున్నాను, నిన్నే పిలుస్తాను అన్నాడు. ఈ రాత్రి నేను పిలుస్తున్నాను వెర్రివాడా, ఈ రాత్రి నేను పిలుస్తుంటే ఇవన్నీ ఏం చేసుకుంటారా, ఇంత ఆస్తి. ప్రసంగ గ్రంథంలో కూడా వాళ్ళకి తల్లిదండ్రులు పిల్లలు లేరు, ఈ ఆస్తి ఎవరు లేరు, కానీ రాత్రి మళ్ళీ కష్టపడతా ఉన్నాడు, ఎంతో ఆస్తి ఉంది, ఇది వ్యర్థమే అన్నాడు ప్రసంగిలో. కాబట్టి మన లైఫ్ ఇట్ పర్పస్ఫుల్ గాడ్ ఉందా. మన సామెతల్లో మనం నాకు చదువుకున్నట్టు ఏమంటున్నాడు ఇక్కడ, నా కుమారుడా మొదటి వచ్చిన చదువుకుంటే, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయుషును సుఖముతో గడుచు సంవత్సరంలోను శాంతిని నీకు కలుగుదేను. దేవుడిచ్చే ఇంకో ప్రామిస్ ఏంటంటే, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనము ఫాలో అయితే, ఆయనకి లోబడి పరిశుద్ధంగా జీవించి ఆయన భయంకరంగా ఉంటే ఏమంటున్నాడు, దీర్ఘాయుషు ఇస్తాడు, సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. కాబట్టి రాత్రి అంతా కష్టపడి, పగలు రాత్రి మొదలు కష్టపడి మనం సంపాదించిన రన్నింగ్ అంతే ఎంతో మంది కదా, ఎంత సంపాదించినా సడన్ గా లక్షలు సంపాదించిన బాగా సుఖంగా ఉండాలా నాకు ఇలా ప్లాన్ చేసుకుంటాం. అయితే ఏమవుతుంది, సడన్ గా చూసినప్పుడు ఏదో ఎమర్జెన్సీ ఇంట్లో లక్షలు వెళ్ళిపోతా ఉంటాయి హాస్పిటల్కి. చూస్తే మళ్ళీ ఏమి ఉండవు, అప్పుల పాలు అయిపోతా ఉంటారు. కారణం ఏంటంటే మన సొంత జ్ఞానము ఎప్పుడు రాజ్యం చేస్తూ ఉంటుంది. ఆ సొంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను నుంచి వచ్చింది. సాతాన్ని దేవుడు మంచిగా ఆస్వాదించాడు కదా. యెషయా 14 అధ్యాయాలు చదువుకుంటే దేవుడు మంచిగా ఆస్వాదించాడు. ఇక్కడ ఎందుకంటే దాన్ని ఎలా ఆశించాడంటే చూడండి, 14 అధ్యాయము
12వ వచనంలో, తేజ నక్షత్రమా వేకు చుక్క నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనములు పడగొట్టిన నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఆకాశం ఒక్కిపోయేదను, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చించుదును, ఉత్తర దిక్కున సభాపర్వం మీద కూర్చుందును, మేఘమండం మీదకి ఎక్కిపోదును, మహోన్నతిని నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటువే. ఆ యొక్క లూసిఫర్, ఆ యొక్క సాతాను, ఆ యొక్క దూత, పరిశుద్ధమైన దూతే. అయితే దేవుడు మంచి మంచి టాలెంట్లు ఇచ్చాడు, మంచి మంచి సింగర్ కదా. అందుకే ఇప్పుడు దేవుని పాటల కంటే సినిమా పాటలు చాలా బాగుంటాయి. ఎందుకంటే దేవుడికి సాతానుకు ఉండే టాలెంట్లు అయ్యింది. మంచి సింగర్, మంచి అందమైనవాడు కదా. అందం లోకల పడిపోయే వీటికే పడిపోతా ఉంటారు కదా. లస్ట్ ఫుల్ కదా థింగ్స్ ఉంటాయి పై లోకం. ఇప్పుడు ఎక్కడ పోయినా బయట అవి అపవిత్రతో కూడిన నృత్యాలు, డాన్సులు కదా, డబ్బు అంటే బ్లెస్సింగ్ ఉంది దానికి కదా, ఏముండే బ్లెస్సింగ్స్ అన్నిటి తీసుకొచ్చి వాడితో ప్రేరేపిస్తా ఉంది సాతాను లోకం. అయితే ఏమనుకుంది, అంత బాగుండింది. అయితే ఏమైంది, ఎప్పుడైతే అనుకుంది నేను కూడా నాకు ఇంత బ్లెస్సింగ్ ఉంది కదా, నా కింద కొన్ని ఇంతమంది దేవదేవతలు ఉన్నారు కదా, అయితే నేను కూడా మేఘమండలంకి ఎక్కిపోదును, దేవునితో సమానంగా మహోన్నతిని నన్ను సమానం, మహోన్నతులు అంటే దేవునికి సమానంగా నేను చేసుకుందును అని నువ్వు మనసులో అనుకుంటావు కదా. అప్పుడే అక్కడి నుంచి నువ్వు పాతాళంలోకి, నరకంలోకి ఒక మూల తోయబడుతుంది. అక్కడి నుంచి అటు తోసివేయబడింది. ఇప్పుడు ఈ యొక్క అధికారంలో ఉంది, ఈ యొక్క భూమి మీద దానికి అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే గాడ్ వాంట్ టు టెస్ట్ us, ఎవరి పక్షంగా మనం ఉన్నారు కాబట్టి డైవర్ట్ చేస్తా ఉంది మనుషుల్ని. అనేకమైన శరీరాశ, నేత్రాశతో, జీవడంబం అంటే గర్వంతో తీసుకెళ్తా ఉంది. అయితే అలాగే లోకంలో దేవుని యొక్క సువార్త వెళ్తుంది. అయితే మనం ఎటు పక్క ఉన్నాం, దేవుని పక్క ఉన్నామా, లేకపోతే ఆ యొక్క శరీరాశను బట్టి, నేత్రాశను బట్టి మనం ఫెయిల్ అయిపోతున్నామా కదా లోకంలో. కాబట్టి అయితే అవన్నీ ఉన్నప్పటికీ మనిషి లోకంలో సమాధానం లేదు, సంతోషం లేదు, అన్నీ ఉండే. కానీ సమాధానం ఎక్కడ ఉంటుందంటే దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనకి ఆ సమాధానం అనేది ఉంటుంది. అందుకే సమస్త భారం మోయించిన వాళ్ళారా మీరు నా దగ్గరికి రండి, నీకు శాంతిని సమాధానం ఇస్తాను. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను స్వాతికును దీన మనసు గలవాడిని కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకున్నాము, అప్పుడు నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును కదా. కాబట్టి ప్రభు ఉంటే మనకి కదా శాంతి సమాధానం ఇస్తాడు. సాతాను ఎంత కావాలన్నా ఇస్తుంది, లోకంలో అడ్డదారులు వెళ్తే ఎంతైనా ఇస్తుంది, ఆశీర్వదిస్తుంది, ఆ తర్వాత దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఆ నుంచి అనేక మంది ఎంత బాగా డబ్బు ఉండి మంచి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఎంత సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎందుకు సమాధానం? ఎందుకంటే దేవుడు లేని కారణాన్ని బట్టి, నిజమైన దేవుని తెలుసుకోలేని కారణాన్ని బట్టి వాళ్ళు ఏమైపోయారు, మరణం అయిపోతా ఉన్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, అటెంప్ట్ చేసుకుంటున్నారు. ఎంతోమంది యాక్సిడెంట్లు, ట్రైల్ కింద పడి చనిపోతున్నారు, వ్యసనాల్లో, అనేకమైన వ్యసనాల్లో పడిపోతున్నారు. దాటి నుంచి బయటకు రావడానికి టెంపరీ సొల్యూషన్ ఇస్తూ ఉంటుంది సాతాను కదా. స్నేహితుడు కలిసినప్పుడు కూడా ఇప్పుడు దిగులున్నా నాకు ఏదన్నా డిప్రెషన్, ఏదన్నా పైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తాగేసి పడుకునేవాడు. ఏమంటే నా ఇది ప్రాధ తట్టుకోలేకపోతున్నానా అని చెప్పా. ఒక మాట చెప్పాను, నువ్వు ఎప్పుడు తాగి పడుకుంటా ఉంటే నువ్వు డెసిషన్ తీసుకోలేవు, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయవు, ఫెయిల్ అయిపోతావు, నీ ఆరోగ్యం పోద్ది, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోద్ది అని ఆ మాట చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం. ఆ తర్వాత నాతో ఉన్నప్పుడు ఎప్పుడు మళ్ళీ అతను ఆ యొక్క మందు, ఆ యొక్క ఆల్కహాల్ అనేది తాగడం మానేశాడు. ఆ తర్వాత బాగా చేసుకున్నాడు కుటుంబాన్ని. కాబట్టి కొన్ని మనకి సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది టెంపరీ సొల్యూషన్స్, ఇవన్నీ సంతోషం కోసం టెంపరీగా కదా, చూడవాడిని చూసి వాడితో టెంపరీ సంతోషం. అది మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ డిప్రెషన్, దిగులు, బాధ, ఏంది నా లైఫ్ ఎలా అయిపోయింది అని టెంపరీగా అన్నీ ఉంటాయి. టెంపరీగా తాగుతారు, టెంపరీగా సినిమాలు, షికాలు, డ్యాన్సులు, అల్లరితో కూడిన, సరస్వతితో కూడినవి, వీటన్నిటిలో ట్రాప్ అయిపోతుంది క్రైస్తవులు కూడా. అయితే కాబట్టే వాటితో సాతాను లాక్కెళ్ళిపోతుంది లోకంలో. అనేక మంది మరణిస్తున్నారు,
లైఫ్ లో మంచి డెసిషన్ అనుకొని చివరికి ఎంత లాస్ అయిపోతున్నారు, పైన వాళ్ళు కింద పడిపోతా ఉన్నారు. అయితే దేవుడు ఇచ్చే ఆలోచన ఆ యొక్క ప్రమాదాల నుంచి తప్పిస్తా ఉంటుంది కదా. నీ చుట్టూ, నీ బల్ల చుట్టూ ఉంటారంట పిల్లలు. ఎందుకంటే ఆ విధంగా ఆ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, అన్న ఆరోగ్యం ఉంటుంది కదా. మనం చనిపోవాలంటే దేవుని బిడ్డలకి దేవుడు పర్మిషన్ కావాలా. మనకి ఏమైనా ఉండొచ్చు, భౌతికమైన శారీరక సంబంధమైన ఏమైనా ఉన్నాయి, కానీ గాడ్ షుడ్ అలౌ. ఆయన పర్పస్ అయిపోతేనే ఆయన మనని అప్రూవ్ చేస్తాడు. అప్పుడు దాకా అలౌ చేయడంట. అంత ప్రామిస్ ఇస్తున్నాడు, అంత దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మన రాకపోకలంతా దేవుడు ఉంటాడు, మన ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు. కాకపోతే మనం మీ ప్రవర్తన అన్నిట్లో మరి ఆయనకి అనుమతి ఇవ్వాలా. ఆయన మనం ఆలోచించే ఆలోచనలు, మనం ఖర్చు పెట్టే డబ్బుల విషయంలోను, మన పనిలోను, మనం మాట్లాడే మాటలోను అది పరిశుద్ధంగా ఉందా, లేకపోతే దేవునికి గణపరిచేదిగా ఉందా, లేకపోతే దేవుణ్ణి గాయపరిచే విధంగా ఉన్నాయా, మనుషులు గాయపరిచే విధంగా ఉన్నాయా, అన్నిట్లో మన ప్రవర్తన అన్నిట్లో దేవుడికి మనము ఫుల్ మొత్తం దేవుడికి ఇవ్వాలి. దేవునితో ఉన్నప్పుడు దేవుడు మనకి కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన సరి చేస్తూ ఉంటాడు. మన ప్రవర్తన వెంటనే దేవుడు సరి చేస్తూ ఉంటాడు. దేవుడు మనతో ఉంటే మనం ఏదైనా చేసినా వెంటనే కరెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి నిజమైన గాడ్లీ పీపుల్, దేవునితో ఉన్న బిడ్డలు ఒకవేళ తొందరపడి చేసినా సరే వెంటనే కరెక్ట్ చేసుకుంటా ఉంటారు. మళ్ళీ వెంటనే క్షమాపణ అడుగుతారు, సిగ్గుపడరు. లోకంలో జరగదు, ఇగోలు పోతారు. కాబట్టి అది ఎక్కడ దాకపోతుంది అంటే కోర్టు కేసులు దాకపోతుంటాయి కొన్ని. అయితే దేవుని బిడ్డలకి వెంటనే సమాధాన పడతారు. దానివల్ల వాళ్ళతో సమాధానం ఉంటాము. రెండోది దేవుడు మనతో ఉంటాడు కదా. కానీ దేవుడు మనతో ఉన్నది చాలా ఇంపార్టెంట్. దేవుడితో ఉంటే మనం ఎలా ఉన్నామో కాళ్ళకి కడుక్కోవాల్సిన ఆ యొక్క నీళ్ళ బోధలు అనేక మందికి జీవం ఇచ్చే ద్రాక్షరసంగా ఉంటాం. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, జీవంగా ఇచ్చే ద్రాక్షరసంగా ఉన్నామా? అయిపారనిదే ద్రాక్షరసం మన దగ్గర అంటే వెరీ హ్యాపీ. మనం ఉన్నప్పుడు అక్కడ వెలుగుగా ఉంటారు. మన మాటలు ఎంత ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి కదా. దేవుని బిడ్డలు మాట్లాడితే ఇట్స్ వెరీ ఎంకరేజ్మెంట్. దుఃఖం అంతా పోతా ఉంటుంది. కొంతమంది కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే ఎల్డర్స్తో గడుపుతుంటారు చర్చిల్లో. మంచి బాగా స్పిరిచువల్ గా ఉండే ఎల్డర్స్తో ఎందుకు కలుపుతుంటారు కొంచెం చర్చెస్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే తెలియకుండానే మనకి లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మరి అలా మనం ఉందామా, లేకపోతే కాళ్ళు కడుగుని నీట్గా ఉందామా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకుందాం, ప్రభుని అడుగుదాం, ప్రభు ఎలా ఉన్నాం ప్రభా, మన లైఫ్ దేవుని భయంకరంగా ఉందా, లేకపోతే ద్రాక్షారసం ఎంతో మందిని మహిపరిచే విధంగా, అనేక మంది రక్షించే విధంగా, అనేక మందికి మనము మన మాటలు ధైర్యపరిచే విధంగా, మరణం నుంచి లాగే విధంగా ఉన్నాయా, లేకపోతే మరణాన్ని తీసుకునే విధంగా ఉన్నాయా కదా. హెబ్రీలు అంటాడు మరణం నుంచి లాగినట్టు, యోధ పత్రికలు అంటాడు మరణం నుంచి లాగే విధంగా ఉండాలి. ప్రభు నమ్ముకున్నామంటే మన మాటలు ఎప్పుడు ధైర్యపరిచే విధంగా ఉండాలి. నెవర్ ఎవర్ మన మాటల్లో డిసప్పాయింట్ ఉండకూడదు, తగ్గించే విధంగా ఉండకూడదు, డిస్కరేజ్మెంట్ ఉండకూడదు, ఆల్వేస్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. వీ షుడ్ నాట్ హ్యాపీ టు పీపుల్ సే సంథింగ్ బిహైండ్. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం హ్యాపీగా ఉండేది అట్లా మళ్ళీ కొంచెం మసాలా వేసే విధంగా ఉండకూడదు. ఎలా ఉంది మన లైఫ్? అలా ఉన్నట్టు యువర్ బిలాంగ్ టు ద సాతాన్ అంతే. ఇంక వేరే నువ్వు బాప్తిసం తీసుకున్నా ఏం చేసుకున్నా దేవుడికి ఇష్టంగా, దేవుని భయంకరంగా అడగకుండా ఇలా దేవుని గాయపరిచే విధంగా, మనుషులను గాయపరిచే విధంగా, మనుషులతో సమాధానం లేకుండా ఉందంటే యు ఆర్ నాట్ బిలాంగ్ టు ద గాడ్. మరి మనం పరీక్షించుకుందాం. ప్రభు పక్కన ఉన్నామా, దేవుని పక్కన ఉన్నామా, దేవుడికి ఇష్టంగా ఉన్నామా, దేవుని గాయపరిచే విధంగా ఉన్నామా? మరి రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మీకు మంచి ద్రాక్షారసం, న్యూ కొత్త ద్రాక్షారసం యేసు ప్రభు మీలో మీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. లెట్ అలౌ అవర్ హార్ట్, దేవుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం, అడుగుదాం. ప్రభా నా హృదయంలో ప్రభా నేను ఆ ప్రవర్తన అంతా నేను సరి చేసుకుంటాను ప్రభా, నీ ఇష్టంగా ఉంటాను, నీ పరిశుద్ధంగా ఉంటాను. అది కొత్త సంవత్సరంలోకి మనం వచ్చున్నాం. దాదాపు 1 month అయిపోయింది. మంచి తీర్మానంతో ఈ సంవత్సరంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాం. తద్వారా అనేక మంది మనం భయంకరంగా ఉంటాం. అనేక మంది మన మాట విన్నప్పుడు
అది ఎలా ఉంటుందంటే ఒక మెడిసిన్ లాగా ఉంటుందండి. దేవుని బిడ్డలు మాట్లాడితే అది మెడిసిన్ లాగా ఉంటుంది. చాలా గాయాలు మార్చే విధంగా ఉంటుంది. ఆ విధంగా దేవుడిని వాడుకోలేకపోవడు. మనం ఎలా ఉన్నాము? మన మాట, మన ప్రవర్తన దేవుడికి ఇష్టంగా ఉందా? మరి రాత్రి సమయంలో దేవుడు మనల్ని దర్శించాడు, మాట్లాడుతున్నాడు. హృదయాన్ని కఠినం చేసుకోకుండా దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా యెస్ లార్డ్, నేను ఎంతో మంది గాయపరిచాను నా మాటలు. నీ ఆజ్ఞకు లోబడక నా సొంత నిర్ణయాలతో ఎంతో ఫెయిల్ అయిపోయాను ఎన్నో విషయాల్లో. నా యొక్క సాతాను ఎంతో ఆశిస్తుంది. దేవుడు ఎంత కావాలో అంతే మనకిస్తాడు. అటువంటి ఆశీర్వాదం కావాలా? పిచ్చివాడ రాత్రి సమయం నిన్నే పిలుస్తున్నానంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? కాబట్టి మెటీరియల్ థింగ్స్ మనం ప్రేమిస్తున్నామా? అయితే వాటిని మనకిచ్చే దేవుని ప్రేమిస్తున్నామా? ప్రభు దగ్గర మనం సరి చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. దేవుడు మరి వాక్యం ద్వారా మీ అందరినీ మరి సరిదిద్దును గాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.